వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. 10th క్లాస్కి సంబంధించి మన 90 డేస్ ప్రోగ్రాంలో ఈరోజు వచ్చి డే 26 అండి. డే 26కి సంబంధించి మనకి తెలుగు, సోషల్, మ్యాథ్స్ అండి. తెలుగుకు సంబంధించి మనకి 3 లెసన్స్ కంప్లీట్ అయినాయి. ఇప్పుడు 4th లెసన్ అండి, జలియన్ వాలాబాగ్. జలియన్ వాలాబాగ్లో మనం రెండు క్వశ్చన్స్ ఇచ్చాం. దీంట్లో వ్యక్తీకరణ, సృజనాత్మకత అండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి జలియన్ వాలాబాగ్ దురంతాన్ని సవిరంగా తెలపండి. అలాగే రెండో క్వశ్చన్ వచ్చి ఆంగ్లేయుల నిరంకుశత్వ పాలనలో భారతీయుల పరిస్థితిని మీ సొంత మాటల్లో రాయండి. ఈ 2 క్వశ్చన్స్ ఇచ్చామండి. ఇది మనకి 8 మార్క్స్ క్వశ్చన్ కింద వస్తుంది, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అలాగే సోషల్కి సంబంధించి జియోగ్రఫీలో క్వశ్చన్ నెంబర్ 21కి సంబంధించి 4 మార్క్స్ అండి. దీంట్లో ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ రీసోర్సెస్ అండి. ఇక్కడ మనకి దీనికి సంబంధించి క్వశ్చన్ నెంబర్ 21 4 మార్క్స్ అండి. వాట్ ఈజ్ బయోడైవర్సిటీ? వై ఈజ్ బయోడైవర్సిటీ ఇంపార్టెంట్ ఫర్ హ్యూమన్ లైవ్స్ అండి. ఇది ఫస్ట్ క్వశ్చన్. అలాగే హౌ హ్యావ్ హ్యూమన్ యాక్టివిటీస్ ఎఫెక్టెడ్ ద డిప్రెషన్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫోనా అండి. ఎక్స్ప్లెయిన్ అని చెప్పి అడుగుతున్నాడు. ఇక్కడ మనకి క్వశ్చన్ నెంబర్ 21కి సంబంధించి ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ రీసోర్సెస్ అండి. మనకి క్వశ్చన్ నెంబర్ ఇక్కడ జాగ్రఫీకి సంబంధించి 8 మార్క్స్ కంప్లీట్ అయిందండి. మనకి 29 ఏ బి 2 క్వశ్చన్స్ వస్తాయి. దాంట్లో 29లో దాంట్లో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయి. ఇప్పుడు 4 మార్క్స్ అండి. 8 మార్క్స్ తర్వాత 4 మార్క్స్, తర్వాత 2 మార్క్స్, తర్వాత 1 మార్క్ క్వశ్చన్స్ చూద్దాం. ఇక్కడ మనకి జాగ్రఫీకి సంబంధించి 8 మార్క్స్ కంప్లీట్ అయినాయి. ఇప్పుడు 4 మార్క్స్ చూస్తున్నామండి. ఈ 4 మార్క్స్లో ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ రీసోర్సెస్కి సంబంధించి మనకు ఒక క్వశ్చన్ వస్తుంది. అలాగే మ్యాథ్స్కి సంబంధించి మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అండి. అంటే లాస్ట్ వీక్ ఇచ్చాము, కానీ మనకి కొద్ది కారణాల వల్ల మనం అప్లోడ్ చేయలేకపోయామండి అర్థమెటిక్ ప్రోగ్రెషన్. అందుకు ఈ వీక్ కూడా అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ ఇచ్చామండి. ఈ రోజు వచ్చి మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ కంపల్సరీ అప్లోడ్ చేస్తామండి 8 మార్క్స్ సంబంధించి. మనకి 32Bలో మనకి ఒక క్వశ్చన్ వస్తుంది 8 మార్క్స్ సంబంధించి మ్యాథ్స్కి సంబంధించి. అంటే మనకి రియల్ నెంబర్స్ కంప్లీట్ అయింది 29. అలాగే పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ 33 కంప్లీట్ అయిందండి. 33లో మనకి 2 AB కింద వస్తుంది. అది మనకి ఇంటర్నల్ చాయిస్. అలాగే కోఆర్డినేట్ జామెట్రీ అండి. కోఆర్డినేట్ జామెట్రీ కూడా 30 కూడా కంప్లీట్ అయింది. ఇక్కడ 32 అండి. ఇంకొక మనకి మొత్తానికి 3 క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయి. ఇది 4వదండి. ఇంకొక ఎస్ఐ అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్ మనం ప్రాబిలిటీ కానీ స్టాట్ కానీ ఏదో ఒకటి చేసుకుంటే మనకి ఒక 5 ఎస్ఐలు కంప్లీట్ అయిపోతాయండి. తర్వాత ఇంకొక 2 మనం మామూలుగా అయితే ఇంకొక 2 చాప్టర్లు చూసుకుంటే మనకి స్టాటు, అలాగే మనకి ప్రాబిలిటీకి సంబంధించి చూసుకుంటే మనకి 6 ఒకవేళ ఏదైనా క్వశ్చన్ మిస్ అయినా మనం 5 రాయగలుగుతామండి. ఇది మనకి సంబంధించి మనకి మ్యాథ్స్కి సంబంధించి. అలాగే మనకి 8 మార్క్స్ అథమెటిక్ ప్రోగ్రెషను. తర్వాత నెక్స్ట్ స్టాట్ కానీ అలా ప్రాబిలిటీ కానీ ఏదో ఒకటి చూద్దామండి. ఇప్పుడు ఈ రోజు అయితే మ్యాథ్స్కి సంబంధించి వీడియో అప్లోడ్ చేస్తామండి 8 మార్క్స్ సంబంధించి. ఇది ఈరోజు డే 26 సంబంధించి సిలబస్. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.